తెస్సలోనికి రాసిన త్వరగానే నేను ముగిస్తాను త్వరగా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. మీలో ప్రతివాడును, అమ్మా మైకులో చదవచ్చు కదా, మైకులో మీ దగ్గర కూడా ఉన్నాయి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన కటమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ తెస్సలోనికి రాసినటువంటి ఈ మొదటి పత్రిక ఈయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీరా ప్రతివాడును అన్యజనుల వలె ఉండవద్దు. ఎలా ఉండకూడదంట? అన్యజనుల వలె ఉండవద్దు. అన్యజనులు ఎలా ఉంటారట చెప్పాలి. ఎలా ఉంటారు? పౌలు తెస్సలోనికి సంఘానికి రాస్తున్నాడు. ఇశ్రాయేలు కానివారంతా అన్యజనులే అని అభిప్రాయం మన అందరికీ ఉంది. ఉందా లేదా? ఇశ్రాయేలు కానివారందరూ కూడా ఎవరు అన్యజనులే అనే అభిప్రాయం మన అందరికీ ఉంది. అయితే వాక్యం తెలియజేస్తుంది ఏమనగా, ఎవరు అన్యజనులు అనేది పరిశీలన చేస్తే మనం ఒకవేళ క్రైస్తవం అని పిలువబడుతూ అన్యజనులుగా ప్రవర్తిస్తూ ఉంటే మన అన్యజనులమే. క్రైస్తవుడే, అన్యజనుడే. క్రైస్తవుడు పరిశుద్ధత కలిగి ఉండాలి, అన్యుడు కామాభిలాష కలిగి ఉంటాడనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4-7 వచనం అంటాడు కదా, పరిశుద్ధులందుకే దేవుడు మిమ్మల్ని పిలిచని కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు పిలుపు ఎందుకు పిలిచాడు మనల్ని అనగా పరిశుద్ధులుగా ఉండటానికి. దేవుడు ఎవరు చెప్పండి? హోలీనెస్ గాడ్, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కనుక పరిశుద్ధంగా ఉండాలి. అన్యజనులు పరిశుద్ధులు కాలేరు. దేవుని ఎరిగిన వారు, దేవుడు లేని జనులు ఎప్పటికీ పరిశుద్ధులుగా పిలువబడలేరు అని చెప్తున్నాను. పిల్లరా, అన్యజనులు ఎలా ఉంటారు అంటే ఇక్కడ రాయబడింది, వారి విషయాల గురించి ఆలోచన చేస్తే దేవుని ఎరిగిన వారై ఉంటారు. అన్యజనులు ఏమై ఉంటారు చెప్పండి? దేవుని ఎరుగని వారు ఉంటారు. దేవుడు అంటే ఎవరు వారికి తెలియదు. ప్రతి దానిని దేవుడుగా తలుస్తారు. అసలు దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. నేను గత కాలంలో గ్రీక్ వాడు ఉపయోగించాడు, థియో అంటే దేవుడు. ఎవరు దేవుడు? ఈరోజు ఈ ప్రపంచం సరిగా నిర్దేశించుకోలేకపోతుంది. మానవులు కూడా రకరకాల అభిప్రాయాలు కనుక్కుంటున్నారు. ఎవరు దేవుడు, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు పరలోకానికి మనల్ని తీసుకెళ్ళగల దేవుడు అని చాలామందికి సరైన అవగాహన లేక ప్రతి చెట్టును మొక్కటం, లేకపోతే ప్రతి ప్రతిమకు మోకరిల్లటం, ప్రతి ప్రతిమను పూజించటం, చెట్టు దేవుడు, రాయి దేవుడు, పుట్ట దేవుడు, నీరు దేవుడు, అగ్ని దేవుడు, ఇలా గాలి దేవుడు, ఏవో రకరకాల పేర్లతో ప్రతిదీ దేవుడు 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 అని పూజిస్తూ ఉన్నారు. ఎవరు? అన్యజనులు. మనము అన్యజనుల నుంచి ప్రత్యేకింపబడ్డాం. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మనం అన్యజనుల నుంచి వెలుపల నుంచి లోపలికి మనం పిలువబడ్డాం. లోకములో నుంచి సంఘములోనికి మనము పిలువబడ్డాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అన్యజనుల వలె ఉండకూడదు. అన్యజనులు నెంబర్ 1 ఏమై ఉంటారంటే దేవుని ఎరుగున వారు అన్యజనులు. రెండవది వారికంటే కామాభిలాష. ఏ అభిలాష? కామ ప్లస్ అభిలాష, కామాభిలాష. కామ క్రోధ మతమాత్యాలు, కామము క్రోధము. ప్రియులరా, చాలా మంది అంటారు వీడు కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు రా, వీడికి ఏమీ తెలియట్లేదు అని అంటూ ఉంటారు. అన్ని జనుల్లో ఒకటి వారు దేవుని ఎరుగువారు.
కామాభిలాష కలిగి ఉంటారట. కామాభిలాష కలిగి ఉంటారట. చూడండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు ఏం చేయాలంట? దేవుని మహిమపరచినట్లు అన్యజనుల నుంచి ప్రత్యేకించబడిన మనము వారి ఎదుట మన క్రియలను ప్రచురం పరచాలి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన క్రియలు ఎలా ఉన్నాయి? మన విశ్వాసం ఎలా ఉంది? అన్యజనుల వలె మన విశ్వాసం ఉందా? అన్యజనుల వలె మనము దేవుని ఎరుగని ప్రజలుగా ఉన్నామా? మనము దేవుని ఎరిగిన ప్రజలు. దేవుని యొక్క సంకీయ సామ్రాజ్యం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన గుణానుసారాన్ని మనం ఏం చేయాలంటే ప్రచురం చేయాలి. క్రియలలో ఆయన పనిని మనం జరిగించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. అమ్మా, మీకు సిగ్గు కలుగుటకై నేను ఇట్లు మాట్లాడుతూ ఉన్నాను. దేవుని గురించిన జ్ఞానం ఎవరికి లేదు? అన్యజనునికి లేదు, కొందరికి లేదు. చాలా మందికి దేవుని గురించినటువంటి జ్ఞానం లేకనే పాడైపోతున్నారు. దేవుడు ఎవరో ఎరుగుకుండానే నిత్య నరకాగ్నికి ఆహుతైపోతున్నారు. లోకంలో ఉండగా క్రీస్తును అంగీకరించకుండానే చాలా మంది ఈ లోకయాత్రను ముగిస్తూ ఉన్నారు. అట్టి వారు తిన్నగా పోయేది నిత్య నరకానికే. కనుక మనల్ని దేవుడు ఆ నరక బాధ నుంచి తప్పించడానికి, నరకములో నుంచి మనల్ని పరిశుద్ధ స్థలమైన దేవుడుండే మహాలోకములోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో తన రక్తాన్ని మన కొరకు దారపోసాడు. శ్రమలు సహించాడు, శ్రమలు అనుభవించాడు, ఎన్నో కార్యములు మన కొరకు జరిగించాడు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. 19వ వరకు. కాబట్టి అన్యజనులు, అమ్మ మైక్ కొంచెం దూరం పెట్టుకో. కాబట్టి అన్యజనులు మీరిక మీదట నాకేం అర్థం చెందలేదు. అన్యజనులు కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏం చేస్తున్నాను? ప్రభువుని బట్టి నేను మీతో చెప్తున్నాను. అన్యజనుల వలె మీరు నడుచుకోవద్దు. మొదటిది, అన్యజనులు ఏమై ఉన్నారంటే దేవుని ఎరుగని వారై ఉన్నారు. రెండవది, కామాభిలాష కలిగి ఉంటారు. దాన్ని నేను డెప్త్లోనికి వెళ్ళకుండా దాన్ని విడిచిపెట్టాను. మూడవది ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తే వారట అంధకారమైనటువంటి మనసు గలవారుగా ఉన్నారు, హృదయ కాఠిన్యం గలవారుగా ఉంటారు, జ్ఞానము చేత జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన మాయను అనుసరించి వారుగా ఉంటారు. వారు సిగ్గులేని వారుగా ఉంటారు. అన్యజనుల్లో 7 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి చెప్పండి, దేవుని ఎరుగని వారు. రెండవది, కామాభిలాష కలిగి ఉంటారు. మూడవది, ప్రియులారా, వారు అంధకారమైన మనసు గలవారుగా ఉంటారు. నాలుగవది, హృదయ కాఠిన్యము, హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఫరో ఏం చేస్తాడు చెప్పండి? హృదయాన్ని కఠినపరుచుకున్నాడు.
ఫరో ఎవరు? అన్యుడే. తర్వాత హృదయ కాఠిన్యం కలిగి, ఐదవది అజ్ఞానం చేత జీవములో నుండి వేరుపరచబడిన వారే ఉంటారు. ఆరవది తమ మనసుకు కలిగిన మాయను తమ మనసుని నమ్ముకుంటారు, అనుసరించేవారు ఉంటారు. ఏడవది సిగ్గులేని వారుగా ఉంటారంట. ఏమై ఉంటారు? ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనపడతాయి? సిగ్గుండదు. చూడండి, కొంతమందికి వీడికి సిగ్గులేదురా అంటారు. ఎందుకంటారు ఆ మాట? ఏమంటారు? ఎందుకంటారు? అన్యజనులు కొన్ని విషయాల్లో వారి ప్రవర్తన అంటే, అన్యజనులు అంటే మీరు బయట ఉన్నవాడు, దేవుడిని ఎరగనోడు ప్రతి వాడు కూడా అన్యుడే. ఈ పాయింట్ మీరు మనసులో పెట్టుకోవాలి. అన్యజనులు అంటే లోకంలో ఉన్నవాళ్ళు అని మీరు అనుకున్నారు, కానీ దేవుని ఎరగని వారు అన్యజనులు. దేవుడు అంటే తెలియని వారు అన్యజనులు. అలాంటి వారిని గురించి బైబిల్ చెప్తున్న మరొక అద్భుతమైన మాట ఏంటనగా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక. అమ్మా, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగిన వారై నిజమునకు ఎవరికట? నిజమైన దేవుడికి కాక నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు ఏమయ్యారు? దాసులయ్యారు. ఆ కాలంలో ఒకప్పుడు మనము కూడా లోకములో ఉన్న అన్యజనుల వలె మనకు కూడా దేవుడు ఎవరో తెలియదు. ఈ భారతదేశానికి మిషనరీలు రావటం, క్రీస్తుని గురించి మనకి బోధించటం, అందులోనూ పేదలైనటువంటి మనకి అంటరాని వారిగా పిలువబడుతున్న మన పేటల్లోనికి వారు వచ్చి దేవుని సువార్తను వారు ప్రకటిస్తే మనము ఏమయ్యాము? దేవుని ఎరుగని వారుగా కాకుండా దేవుని ఎరుగని వారుగా మనం ఉన్నాం. దేవుని తెలుసుకున్న వారుగా మనం మార్చబడ్డాం. ఎరగని ప్రజలమైన మనల్ని ఎరిగిన ప్రజలుగా సువార్థికులు మనల్ని క్రీస్తులోనికి వారు నడిపించారు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లల కాలమందు మీరు చూస్తే, ఒకప్పుడు మన పితరుల కాలానికి వెళితే అప్పుడు మన పితరులు కూడా ఇదే రీతిగా ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇర్మియా రాసిన గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ ఉగ్రతను కుమ్మరించి. ఏం చదువుతున్నావు? నేను ఒకసారి చూస్తే ఆగండి, ఒకసారి ఆగండి, కంగారు పడకండి. యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం. నేను చదువుతున్నాను చూడండి. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మింగివేసి ఉన్నారు, నిర్మూలము చేయవలని వారు అతన్ని మింగివేయుచున్నారు, వారి నివాసములను పాడు చేయుచున్నారు. అన్యజనులు ఏం చేస్తున్నారంట? నిన్నెరగని అన్యజనులు నీ నామమును బట్టి ప్రార్థింపని వంశము మీద నువ్వేం చేయాలి? ఉగ్రతను కుమ్మరించు అని ఇర్మియా అంటున్నాడు. అన్యజనులు ఇశ్రాయేలుని బహుబాధలకు గురి చేశారు ప్రియులారా. వారు అరణ్య ప్రయాణములో, వారు మార్గ మధ్యములో సీను పర్వతం గుండా, సీనాయి అరణ్యం గుండా నడుస్తూ ఉంటే అన్యజనులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, ఎదోమీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజీయులు, కనానీయులు, యెబూసీయులు అని ఈ అన్యజనులందరూ కూడా ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి ఎగబడి వచ్చేవారు. ఇశ్రాయేలుని భయభ్రాంతులుగా చేయడానికి, ఇశ్రాయేలుని నాశనం చేయాలని, ఆ గొప్ప జన సమూహాన్ని నాశనం చేయాలని, భూమి మీద ఉండకుండానే వారు చేయాలని అన్యజనులు ఒక
ఒకప్పుడు ఇశ్రాయేలు మీదకి దుమ్మిగా వస్తే దేవుడు వారి పక్షంగా ఉండి అన్యజనుల బారి నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలుని కాపాడాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథము 79వ సంకీర్తన, కీర్తన 79 6వ వచనం నుంచి నేను చదువుతాను. ఈరోజు సౌండ్ సిస్టమ్ నాన్న మళ్ళీ కొంచెం ఇబ్బంది పెడుతుందమ్మా. చూడండి, 79:6 నుంచి 79వ కీర్తన 6వ వచనం నుంచి నేను చదువు. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు, వారి నివాసమును వారు. అన్యజనులకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి మనసు ఏంటంటే ఇశ్రాయేలుని పాడు చేయడం. ఇశ్రాయేలు నాశనాన్ని కోరేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అన్యజనులు. ఇప్పుడు అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు? భూరాజులు ఆయన అభిషక్తునికి విరోధముగా ఎలా పట్టణంలో సమకూర్చబడి ఉన్నారు. ఈరోజు అన్యజనులు అంటే అరబ్ కంట్రీస్, యూదులకి అన్యజనులు ఎలా ఎవరు అంటే అరబ్బులు. వారు ఈ జెన్సస్ లేకుండానే, ఈ ఆది మూలాలు లేకుండానే ఒక జాతినే నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో అనేక దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి కాలు దూతున్న పరిస్థితి మనము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రియులారా, కనుక అన్యజనులు ఎలాంటి మనసు కలిగి ఉంటారంటే వారు దేవుని ఎరగకపోయారు కదా, ఇతరుల్ని నాశనం చేస్తేనే కానీ వారికి ఏం పట్టదు? నిద్ర పట్టదు. కనుక క్రైస్తవుల్లో కూడా పేరుకు క్రైస్తవులే కానీ దేవుని ఎరగని వారికి కూడా ఎలాంటి మనసు ఉంటుంది? అసూయ ఉంటుంది, కక్ష ఉంటుంది, క్రోధం ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు క్రైస్తవులుగా చెప్పుకుంటూ దేవుణ్ణి నిజరక్షకునిగా అంగీకరించిన వారికి కూడా ఇవన్నీ ఉంటాయనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, 2వ సువార్త వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వచనం ప్రారంభం చదువుతారా? యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇవి కూడా 2 అన్యజనులు నివసించే పట్టణాలు, తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసింది. బాధపడే కుమార్తెను కరుణించుమని వేదనతో కనాను స్త్రీ కేక వేయగా, బాధపడే కుమార్తెను కరుణించుమని వేదనతో కనాను స్త్రీ కేక వేయగా, గొప్పదైన విశ్వాసం ఆమెకుందని మాటతోనే చిన్నదాన్ని స్వస్థపరచెను. గొప్పదైన విశ్వాసం ఆమెకుందని మాటదాన్ని చిన్నదాన్ని స్వస్థపరచెను. దాటిపోవు వాడు కాడు యేసు దైవము, దాటిపోవు వాడు కాడు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఏదు నీకు అవసరమో తాని ఎరిగయుండెను. నీవు కలుగజేయుటకు నీ ప్రక్కనే ఉండును, మేలు కలుగజేయుటకు నీ ప్రక్కనే ఉండును.
కుమార్తెకు రోగం వచ్చింది, దెయ్యము చేత పీడించబడుతుంది. మాట మాత్రం సెలవి, నా కుమార్తె స్వస్థపడుతుంది. యేసయ్య ఆమె మాటలు పట్టించుకోవట్లా, శిష్యులు ఆమె మాటలు పట్టించుకోవట్లా. అయినా ఆమె వెంట పరుగెడు వెళుతూ ఉంది. యేసు వెంట ఆమె పరుగెడుతూ ఉంది. యేసు వెంట కేకలు పెడుతూ ఉంది, యేసు దావీదు కుమారుడా అని చెప్పి ఆమె పిలుస్తూ ఉంది, పిలుస్తూ ఉంది, పిలుస్తూ ఉంది, పిలుస్తూ ఉంది. యేసు ఏమి పట్టనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమె పదే పదే ఆయన్ని పిలుస్తూ ఉంటే ఆయన అంటాడు, పిల్లల రొట్టె తీసుకుని ఎవరికి వేయకూడదంట? కుక్క పిల్లలకు. ఆమె మంది, అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానిని బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు. ఆమె తగ్గింపు చూడండి. ఆమె ఎవరు? అన్యురాలు. మనం ఇందాక చూసాము, తెస్సలోనికి రాసిన పత్రిక ద్వారా ఆలోచన చేస్తే అన్యజనులు ఏమై ఉంటారో మనం ఆలోచన చేస్తాం. ఈమె కూడా అన్యురాలే, కానీ విశ్వాస వనిత. ఈమె కూడా అన్యురాలే, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. యేసు ఎవరో ఎరిగినటువంటి స్త్రీ, యేసు చేసిన అద్భుతాల గురించి విన్నటువంటి స్త్రీ, యేసు సూచక్రియ గురించి తెలుసుకున్నటువంటి స్త్రీ, యేసు ఎలాంటి వాడో గుర్తెరిగినటువంటి స్త్రీ, కనాను స్త్రీ. తన కుమార్తెకు రోగం వచ్చింది, ఇబ్బంది కలిగింది. ఎన్నో డాక్టర్లు సంప్రదించుంటారు, ఎన్నో తిరిగి రాని చోట్లకు తన కుమార్తెను తీసుకుని వెళ్ళి ఉండొచ్చు ప్రియులారా. అయినను ఆమెకు ఏం కలగలేదు? స్వస్థత కలగలేదు. చూడండి, యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం అనుకుంటా. చూడండి, 11వ అధ్యాయంలో 20వ వచనం, 11:20. పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన చేసెను, ఆ పట్టణంలో వారు మారుమనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. పోగొట్టు వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణ వారు పూర్వమే గోడ పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల గతి వార్వదగినదై ఉండుదని చెప్పుచున్నారు. తూరు సీదోనులు. అమ్మా పిల్లలు, ఏంటి మీరు వాక్యం చెప్తూ ఉంటే పేపర్లతోనూ వాటితోనూ మీరు ఎందుకు నవ్వుతున్నారు? నాకు కూడా చెప్పండి, మీతో పాటు నేను కూడా పల్లెకి ఇస్తాను. వాక్యానికి అంతరాయంగా ఉండకూడదు. అది మీకు క్షేమం కాదు, మీకు దీవెన కాదు. వినబుద్ధి కలగట్లేదు అనుకోండి, వాడు వచ్చి మీ పక్కన కూర్చున్నాడు అనమాట. మీకు ఇంట్రెస్ట్ లేక దేవుని వాక్యం పట్ల ఇంట్రెస్ట్ లేకుండా చేసేది ఎవరు చెప్పండి? ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, శోధనలో పడి వేదనతో ఉన్నావా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా
వాక్యానికి హృదయంలో స్థానం లేకపోతే శోధకుడైన సాతాను జ్ఞానం పట్టుకుని ఎరపెట్టి ఎక్కడ ఉంటాడంతే. ఎరని భ్రమపడి మింగితే జ్ఞానం వేసి నిన్ను లాక్కుని వెళ్ళిపోతాడు. ఎర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించుకుంటాడు. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపం. అపవాది చాలా సులువుగా పాపంలో పడేస్తాడండి. చాలా సులువు. ఇది పాపం అని కూడా తెలియదు, పడిపోయాక అప్పుడు తెలుస్తుంది. ఒక ఎలుగుబట్టి రక్తాన్ని మరిగినటువంటి ఎలుగుబట్టి రోజు రక్తం తాగుతుందట. తాగుతుంటే ఒక వేటగాడు ఏం చేశాడంటే పదునైనటువంటి ఖడ్గానికి రక్తాన్ని పూసి తాను వెళ్ళి దారిలో వచ్చాడంట. దానికి కావాల్సిందేంటి? బ్లడ్ కావాలి కనుక ఆ కత్తికి రాసినటువంటి రక్తాన్ని నాగటం ప్రారంభించింది. నాగుతూ ఉండగా ఆ షార్ప్నెస్ వల్ల ఏమైపోయింది? దాని నాలుక కట్టై రక్తం కారుతూ ఉంది. తన రక్తాన్ని అదే రుచి చూస్తూ ఉంది. తరువాత రక్తమంతా పోయి ఏం పోగొట్టుకుంది? తన ప్రాణాన్ని. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, చాలాసార్లు పాపములో పడిపోయామని కూడా తెలియకోకుండా మనల్ని అపవాది ఏం చేస్తాడు చెప్పండి? భ్రమపరుస్తూ ఉంటాడు. శోధన, వేదన, కష్టం, ఇబ్బంది, దేవునికి దూరం చేసే పరిస్థితులే అపవాది మనకి కలుగు చేస్తూ ఉంటాడు. ఆదివారం మందిరికి రావాలని సాయంత్రం అనుకుంటాం, ఉదయాన్నే ఏదో విధంగా అపవాది వెళ్ళకుండా ఏదో ఆటంకాన్ని సృష్టిస్తాడు. కనుక అపవాది తంత్రాన్ని మనము ఎరిగిన వారమై ఉండాలి. ఏమి ఎరిగిన వారమై ఉండాలి? అపవాది తంత్రాన్ని ఎరిగిన. మంచిది ప్రియులారా, ఆయన అంటున్నాడు కదా, తూరు సీదోను ప్రాంతముల నుంచి ఏ స్త్రీ వచ్చింది? కనాను స్త్రీ వచ్చింది. ఇప్పుడు తూరు సీదోనుల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏ ఏ పట్టణాల్లో అద్భుత కార్యాలు విస్తారంగా చేశాడో ఆ పట్టణాల వారు ఏం పొందలేదంట? మనసు మార్చుకోలేదు. వారు మనసు పొందలేదు. ఏం పొందలేదు? మనం పొందామా వారు మనసు? వారు మనసు పొందితే వారు మనసు పొందిన క్రియలు మనకు కనబడాలి. నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం, చాలాసార్లు పాడతాను. మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మిడిల్ మీద పట్టు. మారు మనసుడు పొందవా, మారు మనసుడు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని దేవుని లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఈ దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? ఈ దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, మార్పు చెందవా, బ్రతుకు మార్చుకోవా, బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందు. ఆయన తూరు సీదోను పట్టణాల్లో ఏ అద్భుతాలు చేయలేదు. ఆయన ఎక్కడ చేశాడు చెప్పండి? ఎక్కడ చేశాడు ఆయన అద్భుతాలు? చూడండి ఎక్కడ చేశాడో పిమ్మట ఆయన ఏ ఏ పట్టణాల్లో అద్భుతాలు చేశాడో ఆ పట్టణాల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగారు. అయ్యో కొరాజీనాలో అద్భుతాలు చేశాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా,
చేసినటువంటి విస్తారమైనటువంటి అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణాల వారు ఏం చేసేవారట? పట్టణ వారు పూర్వమే గోనె పట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. గోనె పట్ట దేనికి? బూడిద దేనికి? బస్సు బుధవారం ఏమన్నారు మీరు? బస్సు బుధవారం అంటే బూడిద, హ్యాష్ బూడిద దేనికి సాదృశ్యం? నాయన మోజేసా బుధవారం తగ్గింపుకు వినయానికి సాదృశ్యంగా బూడిది, శ్రమలకు సాదృశ్యం కూడా బూడిది, కష్టాలకి సాదృశ్యం బూడిది. అలాంటి దినాలలో మనం ఈ దినాలలో ఉన్నాం. ఈ దినాలు ఏ దినాలు చెప్పండి? మనల్ని తగ్గించుకునే దినాలు. పశ్చాత్తాప హృదయులై ప్రభు సన్నిధిలో మనం ఉండవలసిన దినాలు. ఎన్ని అద్భుతాలు ఈ కుటుంబంలో చేయలేదు రాయండి ఒకసారి. ఫలానా సంవత్సరం ఫలానా రోజుని నాకు వ్యాధి వచ్చింది, జ్వరం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ అప్పు నాకు ఉంది, తీర్చడానికి నాకేమీ లేదు. అలాంటి పరిస్థితిలో ప్రభు సహాయం చేసి ఎన్నో కార్యాలండి. ఆయన చేసిన కార్యాలు చెప్పుకుంటూ పోతే మన జీవితమే సరిపోదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో ప్రభు చేసిన కార్యాల గురించి మనం చెప్పవలసి వస్తే మనము చెప్పలేము. పిల్లలు ఎన్నో కార్యాలు ఆయన మన జీవితాల్లో చేస్తాడు. ప్రభుకి బాధ కలిగిందంట. ఏ పట్టణాలు చూసి? కొరాజీన, బెత్సయిదా పట్టణాలు చూసి ఆయన బాధ కలిగి అంటున్నాడు కదా, నీ మధ్య చేయబడినటువంటి ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు, మహత్కార్యాలు ఆ తూరు సీదోను ఆ కనాను ప్రాంతంలో చేస్తే వారు గోనె పట్టుకుని ఎక్కడ కూర్చుండేవారు? బూడిదలో కూర్చుని ఏం పొందేవారు? మారు మనసు పొందేవారు. మీకు ఏం లేదురా? మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, కనుక నా ముగింపులోనికి నేను వచ్చాను. మనం ఆలోచన చేయగలిగితే కనాను స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందామె? తూరు సీదోను ప్రాంతాల నుంచి ఆమె వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ఒక 2 రిఫరెన్స్లు మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం నేనే చదువుతాను. ఇర్మియా గ్రంథము 20:12. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రములను హృదయములను చూచువాడవు నీవే. నా వ్యాజ్యము నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయములను కలుగజేసిన వాడవు నీవే అంటున్నాడు. నా వ్యాజ్యము నీకే అప్పగిస్తున్నాను. చాలాసార్లు మారు మనసు లేని వారిని చూసి మారు మనసు కలిగిన వాడికి ఏమొస్తా చెప్పండి? బాధ కలుగుతుంది. ఏంట్రా, నాకు కూడా కొన్నిసార్లు నేను కూడా అనుకుంటాను, ఎంత వాక్యం చెప్తున్నా, ఇంతగా పశ్చాత్తాపంతో హృదయంతో బిడ్డల్ని, సంఘ బిడ్డల్ని దేవుళ్ళు నడిపిస్తున్నా, వీళ్ళు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించట్లేదు, మారు మనసుకు తగిన జీవితం జీవించట్లేదు. ఏదో యాంత్రికంగా, అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా ఏదో జీవించుచున్నామన్న పేరు మాత్రం దీనికి మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించట్లేదని చాలాసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. కనుక మీరు ఏ ఫలాలు ఫలించాలి? ఆత్మ ఫలాలు. అందుకే యేసయ్య తన రక్తాన్ని తడికట్టి పెంచాడు. ముగిస్తున్నాను. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, తన పుత్రుని
గొడ్డలు ఎక్కడ వచ్చబడింది చెప్పండి? చెట్టు వేరున వచ్చబడింది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుంది? నువ్వు ఫలాలు ఫలించకుండా ఇలాగే ఉంటే ఏదో రోజున నువ్వు నరకబడతావు. ఫలాలు లేని అంజూరపు చెట్టు వలె మారు మనసు పొందిన తర్వాత ఫలాలు లేని వ్యక్తిత్వం కలిగిన దానిగా వాడవుగా నీకు మిగిలిపోతే ఏదో ఒక దినాన్న దేవుడు నిన్ను నరికి వేస్తాడు. ఏదో ఒక దినాన్న నిన్ను డిస్క్రైబ్ చేస్తాడు దేవుడు. ఆయన ప్రేమ కలిగినాడు కనుక, సిలువ పూర్తి కనుక, సిలువ ప్రేమను కలిగిన వాడు కనుకనే మనం ఈ రీతిగా నిర్మూలము కాకుండా ఉన్నాం. కనుక అన్యురాలైన కనాను స్త్రీ, అన్యజనులు ఎలాంటి వారు? కామాభిలాష కలిగిన వారు. 2 పాయింట్లు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఎరగిన వారుగా ఉంటే ఒక అన్యురాలైన స్త్రీ పిల్లరా, ఆమె విశ్వాసంతో యేసు ప్రభువుని వెంబడించి తన కుమార్తెకు వ్యాధి నుంచి విడుదల పొందుకోగలిగింది. అమ్మా నీ విశ్వాసము, యేసయ్య ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కోరినట్లుగానే నీకు అవును గాక. నీవు కోరినట్లుగానే నీకు అవును. నీ విశ్వాసం గొప్పది. మన విశ్వాసం ఎలా ఉందండి? ఒకసారి పరీక్ష చేసుకుందామా? లేచి నిలబడదాం, మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందాం. ప్రభువా, విశ్వాసంలో భ్రష్టుడు అయిపోయానయ్యా, విశ్వాసంలో అణగాలిన వాడిగా, విశ్వాసంలో కఠినుడిగా, విశ్వాసం లేని వాడిగా, విశ్వాసం లేని దాని వాడిగా నేను ఈ లోకంలో మిగిలిపోకూడదయ్యా. కనాను స్త్రీ వలె మంచి విశ్వాసంతో అందరూ తవ్వచ్చండి, కళ్ళు మూసుకోనండి. కనాను స్త్రీ వలె మంచి విశ్వాసం దయచేయాలి, మంచి విశ్వాసం అనుగ్రహించున్నాను. నేను ఒక్కసారి ఉన్న పాటుగా యేసయ్యా, నేను అన్యజనుల వలె ఉండకూడదయ్యా, నిన్ను ఎరిగిన వాడిగా నిన్ను తయారు చేయి తండ్రి, తీర్చిదిద్దు ప్రభువా. నన్ను ప్రక్షాళన చేయి, నన్ను పరిశుద్ధపరచు. నువ్వు అన్నావు కదా, పరిశుద్ధులు అవడానికే నేను మిమ్మల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండడానికి మిమ్మల్ని పిలవలేదని. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ద్వారా మీరు నాతో మాట్లాడారు కదయ్యా. నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి. ఈ మండలకాల దినాలని సిలువ రక్తదానం చేత నన్ను కడుగు ప్రభుగా, నన్ను శుద్ధి చేయించు అన్నవారు ఉంటే హృదయపూర్వకంగా మనసులో మంచి తీర్మానంతో శిరం వచ్చి కళ్ళు మూసుకోనండి. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధంగా పరమ తండ్రి జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ నెట్టులో 2వ ఆదివారం ముందు ఇంతవరకు అన్యజనుల గురించి, విశ్వాసం గురించి, మీరు చేసిన అద్భుతాల గురించి, ఎన్నో గొప్ప కార్యాల గురించి మేము ఆలోచన చేసాం, ప్రభువా, ధ్యానం చేసాం. నిన్న వాక్యాలు దేవులో భద్రపరిచి నాయన 30ంతులుగా 60ంతులుగా పట్టుకుని 100ంతులుగా ఆశీర్వదించమని ఈ మండలకాల దినాల్లో పరిపూర్ణమైన మారు మనసు పశ్చాత్తాపంలోనికి బిడ్డలైన మమ్మల్ని అందరూ నడిపించమని మన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెను సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల హృదయములకును తలపులకును కావలి ఉండును గాక. ఆమె దహన బలి నీకు నానిష్టము
చూడండి, కృతజ్ఞత కానుకలు కానీ మొక్కుబడులు కానుకలు తీసుకొచ్చిన వారు ఉంటే ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేయబడతారు. కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, ప్రత్యేక అర్పణలు పిడకాల కాలేవు గారు, గోట్ల జ్ఞానరాజు గారు, గొర్రి గోపాలమ్మ గారు, గోట్ల సుందరమని గోట్ల సుందరిమణి, తారపతి దేవాప్రసాద్, తర్వాత కడపాటి శ్రీనివాస్ గారు, నాట కుమార్ గారు, గౌరీ గారు, మాన్కొండ ఈశా, గోడి రమ్య, మాధుర్య, మహిమమ్మ గారు, చావుతుల రాశి, గోడి మండ్రత్నం, గుడ్డిపల్లి రాజారావు గారు, దివ్య.